నేను లెక్చరర్గా 22 ఇయర్స్ చేశానండి. 23 టోటల్ స్టేట్లో ఉన్న కార్పొరేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలో కూడా చేశాను. 2009లో అనుకుంటాను భౌతిక విద్యను అనకాపల్లిలో అందించాలని నారాయణ కాలేజీ, నారాయణ స్కూలు నా చేతుల మీద ఇక్కడ స్థాపించడం జరిగింది. నేను అప్పట్లో నారాయణలో ఉండేవాడిని. షీలానగర్ హాస్టల్లో ఉన్న సమయంలో ఇక్కడ డీన్ హరిబాబు గారు నన్ను ఇక్కడ పెట్టడం, ఫస్ట్ నేను అనకాపల్లిలో అడుగుపెట్టింది భౌతిక విద్యను అందించడం కోసం అని. ఆ సమయంలో ఇక్కడ అంతా తిరిగి ఇంటింటికి కూడా తిరిగి అప్పుడు ఆ అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు భౌతిక విద్య కాదు, అసలైన విద్య, ఏ విద్య నేర్చుకుంటే ఇంకే విద్యలతో సంబంధం ఉండదో ఆ ఆధ్యాత్మిక విద్యను విను, నీకు తెలుసున్న 2 ముక్కలు అందించు అని మళ్ళీ అనకాపల్లి దగ్గర రావడం అనేది జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తున్నందుకు. అలాంటి ఆత్మబంధువులైన మీ అందరికీ కూడా నేను ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఈ ధ్యానంలోకి రావడానికి ముందు, ధ్యానంలోకి వచ్చాక, ఇప్పుడు నేను చేస్తున్నది టైం లేదు కనుక, సమయం ఎక్కువ కేటాయించాలి కనుక ఒక్క 5 to 10 మినిట్స్లో నేను కంప్లీట్ చేసేస్తానండి. నేను 23 ఇయర్స్ మొత్తం నారాయణ, శ్రీ చైతన్య, ఎన్ఆర్ఐ, శ్రీ గాయత్రి, విజయవాడ, శ్రీ చైతన్య, టోటల్ కార్పొరేట్ సెక్టర్లో ఏదైతే కాకినాడ, ఆదిత్య ఏమున్నాయో అన్ని చోట్ల కూడా నేను ఇంటరు, డిగ్రీ, పీజీ కూడా నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ మొత్తం అన్నీ చేశాను. అలాగే గవర్నమెంట్ విజయనగరంలో గవర్నమెంట్ సంస్కృత్ కాలేజీలో కూడా లెక్చరర్గా చేశాను 1 ఇయర్ కాంట్రాక్ట్. కానీ నేను సాధించింది ఏంటి? మహావతార్లో సన్నిసాటిని చెప్తారు, మహావతార్ ముఖ్యులు. ఆయన కూడా ఐఐటి కోవై, ముంబై బ్యాచిలర్ డిగ్రీ ఆయన క్వాలిఫికేషన్, అలాగే అమెరికా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందడం, అలాగే ఒక మేనేజ్మెంట్లో ఎంబీఏ, అలాగే ట్రాన్స్ ఏదైతే ఉందో దానిలో కూడా ఆయన రీసెర్చ్ చేయడం, పిహెచ్డి ఇన్ని చేసి ఒక ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయాల్లో ఎంతోమందికి చెప్పినా సరే ఆయన సాటిస్ఫై అవ్వలేదట. అందరూ కూడా తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారనో లేదో ఏదో టైంపాస్కి వస్తూ ఉండడంతో ఆయన దాన్ని ఇష్టపడక ఆయన ఆ బోధనను వదిలేసి ఇంకా ఈ దీనిలోకి వచ్చి ఎంతోమంది ఎన్నో రంగాలు